ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆలోచిస్తున్నావేంటమ్మా? అది డాడీ, ఏం కావాలో అడుగు. అది నాకు కావాల్సింది. ఇప్పుడు చూడమ్మాయి, మన పాప నక్షత్ర అల్లుడు గారిని అబ్బాయి గగన్ ని గిఫ్ట్ గా ఇమ్మని అడుగుతుంది. అయితే అల్లుడు గారు అబ్బాయిని గిఫ్ట్ గా ఇస్తారు, లేదా సమాధి బాక్సులో అబ్బాయిని ప్యాక్ చేసి మరీ ఇస్తారు. పాపకు గిఫ్ట్ అయితే ఖాయం. మావయ్య, నాకు అర్జెంటుగా ఫోన్ కావాలి. ఆహా మావయ్య, మీది కాదు, వేరే వాళ్ళది కావాలి. ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ, ఫోన్ ఆఫ్ అయిపోయింది. మీ ఫోన్ ఇస్తారా? ఓ కాల్ చేసుకిస్తాను. థ్యాంక్ యూ. ఈ గిఫ్ట్ అడిగే ముందు నాదొక రిక్వెస్ట్ డాడీ. చెప్పమ్మా. అడిగాక మీరు కోప్పడకూడదు. అడుగమ్మా, పుట్టినరోజు నాడు ఏనాన్నా కోపడ్డు. ఎంత కష్టమైనా సరే నువ్వివ్వాలి. డాడీని గట్టిగానే ముడేస్తోంది. పిన్ని, నేను పడుతున్న టెన్షన్ చాలు, నువ్వు దాన్ని ఇంకా పెంచకు. మాటిస్తే ఇస్తారని తెలుసు కదమ్మా, ఎందుకు పదే పదే నొక్కి మరీ ఒక్కడినిస్తున్నావు? అడుగు. అడిగేది తెలిస్తే అల్లుడు గారు గుర్రాల గుంపులో పడి నొక్కి తొక్కేసినట్టు అయిపోరు. పిన్ని, అది డాడీ, అది మరి ఎవరు ఫోను? ఒక్క నిమిషం మమ్మీ. హలో, ఎవరు? హలో, నేను భూమిని మాట్లాడుతున్నాను. ఏయ్, నేను చెప్పేది సరిగ్గా విను. ఏంటి, గిఫ్ట్గా గగన్ గారిని అడిగేస్తావా? నీకెందుకే? అడిగితే అంకుల్ పరువు, నీ పరువు కూడా పోతుంది. బెదిరిస్తున్నావా? జరగబోయేది చెప్తున్నాను. నువ్వడిగితే గిఫ్ట్గా ప్యాక్ చేసి ఇవ్వడానికి ఆయనేం వస్తువు కాదు. నువ్వు ప్రేమిస్తే ఆయన ప్రేమించొద్దు. నువ్వు అడిగావు కదా అని చెప్పి అన్నీ మర్చిపోయి అంకుల్ ఓ మెట్టు దిగి ఆ గగన్ గారి కాళ్ళు పట్టుకుని మా అమ్మాయిని చేసుకో అని అడిగినా ఆయన ఒప్పుకోరు. పైగా శత్రువు నా కాళ్ళు పట్టుకున్నాడని ఆయన ఎంజాయ్ చేస్తాడు. అంకుల్కి అంత అవమానం అవసరమా? అవసరం అనుకుంటే అడుగు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.